ఆత్మలు పెన్షన్ తీసుకుంటాయా? చనిపోయిన వాళ్ళు వచ్చి వేలి ముద్ర వేసి డబ్బులు తీసుకెళ్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో 3-4 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్లకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అధికారులు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదని కల్పించిన వెసులుబాటును ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు కింది స్థాయి సిబ్బంది. మృతుల పేరిట వచ్చే పెన్షన్లను కాజేస్తున్నారు. ఆత్మలు పెన్షన్ తీసుకుంటాయా? చనిపోయిన వాళ్ళు వచ్చి వేలి ముద్ర వేసి డబ్బులు తీసుకెళ్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో 3-4 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అధికారులు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదని కల్పించిన వెసులుబాటును ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు కింది స్థాయి సిబ్బంది. మృతుల పేరిట వచ్చే పెన్షన్లను కాజేస్తున్నారు. ఆత్మలు పెన్షన్ తీసుకుంటాయా? దీనికి సంబంధించి పూర్తిగా మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, దీనికి సంబంధించి అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? కళ్యాణి చెన్నూరు మండలం దుగ్నేపల్లిలో పెన్షన్లు దాదాపు వాళ్ళు ఏడాది 2 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నట్లుగా రికార్డుల్లో నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తో పాటు పంచాయతీ కార్యదర్శి కలిసి దాదాపు 15 నుంచి 20 మంది ఒక్క గ్రామంలోనే తీసుకున్నట్లుగా మనకు ఎన్టీవీ విచారణ వెల్లడైంది. ఎన్టీవీ నిఘాలో బయటపడింది. ముఖ్యంగా వాళ్ళు చనిపోయి ఏడాది 6 నెలలు తర్వాత అంతకు ముందు చనిపోయిన వాళ్ళ పేర్ల పైన కూడా పెన్షన్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వేలిముద్రలు వేస్తున్నట్లుగా, అంటే ఆధార్ కార్డుతో తీసుకొచ్చి వేలిముద్రలు వేస్తున్నట్లుగా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఆసరా లేని వాళ్ళ కోసం పెన్షన్ అని ఇస్తుంటే ఇది చనిపోయిన వాళ్ళ పేరు మీద ఇక్కడ ఉన్న అధికారులు బంగారు బాతులా మారిందని చెప్పచ్చు. అధికారులకు దాదాపుగా ఇది నెల వాళ్ళ పేరిట అంటే ఒక వెసులుబాటు అయితే ఉంటుంది. ఈ అధికారులు తీసుకోవడానికి ఏదంటే వేలుముద్ర పడని వృద్ధులు ఎవరైతే ఉన్నారో పంచాయతీ కార్యదర్శి సంతకం చేసి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి క్రమంలో ఈ అవకాశాన్ని, ఆ వెసులుబాటును వీళ్ళు అవకాశంగా మార్చుకోవడం జరిగింది. ఇలా చనిపోయిన వాళ్ళ పేర్ల మీద, వృద్ధులు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వీళ్ళు డబ్బులు తీసుకున్న విషయాన్ని ఏంటి వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ఒక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ను తర్వాత సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ బయోమెట్రిక్ యంత్రం పైన వెలుముద్ర వేసిన అనంతరం అందులో నుంచి వచ్చే చీటీ ఆధారంగా పాస్ పుస్తకంలో నమోదు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇవన్నీ ఈ అవినీతి భాగవతాన్ని నడిపించినట్టుగా తెలుస్తుంది. బీపీఎం ను పంచాయతీ కార్యదర్శి ఇట్లా దాదాపు 487 మంది గ్రామంలో ఉంటే 15 నుంచి 20 మంది వరకు ఒకే గ్రామానికి సంబంధించిన చనిపోయిన వాళ్ళ పేరు మీద పెన్షన్లు తీసుకున్నట్లు వెలుగులోకి రావడం జరిగింది. అయితే దీనిపైన అధికారులు విచారణ చేస్తున్నామని మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్టల్ అధికారులు పోయి విచారణ జరపడం జరిగింది. ఇందులో ఈ అక్రమాలు జరిగినట్లుగా గుర్తించడం జరిగింది. కళ్యాణ్, థ్యాంక్ యూ సార్.
ఆత్మలు పెన్షన్ తీసుకుంటాయా? చనిపోయిన వాళ్ళు వచ్చి వేలు ముద్ర వేసి డబ్బులు తీసుకెళ్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో 3-4 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అధికారులు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదని కల్పించిన వెసులుబాటును ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు కింది స్థాయి సిబ్బంది. మృతుల పేరిట వచ్చే పెన్షన్లను కాజేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లి గ్రామంలో ఈ చిత్రం జరుగుతోంది. ఎప్పుడో చనిపోయిన రాజనాల లచ్చన్న, భద్రయ్య, కొండ ఈరయ్యలకు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు అధికారులు. అయితే ఇప్పటికీ వాళ్ల పేరు మీద పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్ రికార్డుల్లో అప్డేట్ చేయకపోవడాన్ని ఆసరాగా తీసుకుని కింద స్థాయి ఉద్యోగులు చనిపోయిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం స్థానికంగా లేదు. ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెల తపాలా శాఖ ద్వారా పింఛన్లు అందుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లి గ్రామంలో ఈ చిత్రం జరుగుతోంది. ఎప్పుడో చనిపోయిన రాజనాల లచ్చన్న, భద్రయ్య, కొండ ఈరయ్యలకు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు అధికారులు. అయితే ఇప్పటికీ వాళ్ల పేరు మీద పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్ రికార్డుల్లో అప్డేట్ చేయకపోవడాన్ని ఆసరాగా తీసుకుని కింద స్థాయి ఉద్యోగులు చనిపోయిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం స్థానికంగా లేదు. ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెలా తపాలా శాఖ ద్వారా పింఛన్లు అందుతున్నాయి. బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేసిన అనంతరం వేలిముద్రలు నమోదు కాని లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శి వేలిముద్ర ద్వారా వారికి డబ్బులను అందించేందుకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. దీనిని ఆసరాగా చేసుకునే దుగ్నేపల్లిలో అక్రమాలకు పాల్పడ్డారు.